శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం తృతీయ భాగం 21వ అంశం. దీపకుని సందేహ నివారణ. దీపకుడు వేదధర్మునికి పాదాభివందనం చేసి ఇలా అడిగాడు. ఆధ్యాత్మిక జ్ఞానరాశి గురుదేవ, నాదొక సందేహం. దేవాదిదేవుడు జగద్విధాత అయిన పరమేశ్వరుడు అనసూయ అత్రి మహర్షులకు తనయుడిగా జన్మించి ముని అయి విరాగి అయి అనాచారాన్ని ఎందుకు ఆశ్రయించాడు? పెద్దలు ఏది ఆచరిస్తే, ఏది ఉపదేశిస్తే తక్కిన వారంతా అదే ఆచరణీయం కాబోలు అనుకుని అనుసరిస్తారు కదా. ఆనందకందమైన పరమాత్మ అసలు విప్రుడిగా ఎందుకు జన్మించాడు? లోకంలో బ్రాహ్మణుడు అంటే ధర్మ ప్రవర్తకుడు, మోక్ష మార్గోపదేశకుడు కదా. మరి బ్రాహ్మణుడిగా పుట్టి ఇలా విరుద్ధంగా ప్రవర్తించడం ఏమిటి? ఇది సత్సాంప్రదాయమేనా? దయానిధి, విశ్వబంధు, ఇది నా యొక్క సందేహం. దయచేసి దీనిని తొలగించు. ఆప్తకాముడు, పరమానంద స్వరూపుడు అయిన ఈశ్వరునికి ఏ దోషము అంటదన్నట్లయితే అసలు బ్రాహ్మణుడిగా పుట్టడం ఎందుకు? పుట్టినవాడు ఆ ఉపాధికి తగినట్లుగా ప్రవర్తింపక నిరంతరం స్త్రీ సంగమ సంయుక్తుడై, మద్యపాన రతుడై, మదాగ్ని నేత్రుడై, మట్టి కొట్టుకున్న దేహంతో ఆడ ఏనుగుకి మదమతాంగంలాగా ప్రవర్తించడము, అందరికీ దర్శనం అనుగ్రహించడము, ఇది ఏమిటో నాకు తెలియడం లేదు. ఇది నా దృష్టికి సమంజసంగా తోచటం లేదు. ఇందులో ఏదో రహస్యం ఉండి ఉంటుంది. అది తెలియచేసి నా సందేహాన్ని తొలగించండి. అప్పటికి గాని నా మనస్సు కుదుటపడదు అన్నాడు దీపకుడు. నాయనా దీపక, నీకు కలిగిన సందేహమేనా ఇది? ఏమో, ఎందుకు అడిగావో? మనస్సులో ఏదైనా సందేహం పెట్టుకుని మల్లగుల్లాలు పడకుండా అడిగి మంచి పని చేశావు. చెబుతాను విను. లోకంలో ఇలాంటి సందేహాలు లేవనెత్తే వాళ్ళు కూడా ఉంటారు అంటూ వేదధర్ముడు చిరునవ్వులు చిందిస్తూ ఇలా చెప్తున్నాడు. నాయనా, వర్ణాశ్రమ ధర్మాలు దేవతలకు వేరు, మనుష్యులకు వేరు, పక్షులకు వేరు, జంతువులకు వేరు. సదాచార పారాయణులైన మంచివారిలో కూడా వర్ణాశ్రమాచారాలు, విధులు వేరువేరుగా ఉంటాయి. పరమార్థ నిష్టతో నివృత్తి కాములై ఈ శిష్టులు చిత్తశుద్ధి కొరకు అవసరమైన సత్కర్మలు చేస్తూ ఉంటారు. వీరిలో కొందరు యోగ మార్గాన్ని ఆశ్రయిస్తే, కొందరు తపస్సును, కొందరు దాన ధర్మాలను ఆశ్రయిస్తూ ఉంటారు. మరికొందరు శత్రు వినాశనం, రాజ్య సుస్థిరత, స్వర్గము, యశస్సు, భార్యాపుత్రులు, ధనం ఇట్లాంటివి కావాలని కోరుతూ సకాములై వేదవాదా విమోహితులై యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. ఇన్ని భేదాల్లో ఏవి నింద్యాలు, ఏవి శిరోధార్యాలు, ఎవరు పండితులు, ఎవరు కారు? అన్ని మార్గాలు వేదాలను అనుసరిస్తూ ఉన్నవే, వేద సమ్మతాలే, అన్నీ ప్రశస్తాలే. ఈ వేదమే పరమేశ్వరుడిని శుద్ధ జ్ఞాన స్వరూపమని చెప్పింది. ఇలాంటి నిర్లిప్తుడు సృష్టి మొదల నుండి కాలానుగుణంగా నింద్యాకర్మలు, అనింద్యాకర్మలు చేస్తూనే ఉన్నాడు. లీలా మానుష రూపాలు అనేకం ధరించి భూమిపై అవతరించాక దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అనాదిగా చేస్తూ ఉన్నాడు. వీటిలో ఏది దోషమంటావు, ఏది కాదంటావు? అన్నీ ధర్మాలకు మూలమైన వేదమే ప్రవృత్తి, నివృత్తి మార్గాలను రెండింటినీ సమతుల్య ప్రధానంతో ప్రబోధిస్తూ ఉన్నది వేదం. పరస్పర విరుద్ధాలైన ఈ రెండింటినీ ఒకే కర్త ఒకేసారి అవలంబించగలుగుతాడా? అవలంబించలేడు. కనుక ఇవి వేరు వ్యక్తుల కోసము అని మనం గ్రహించాలి. అధికార భేదాన్ని బట్టి ఆచార భేదము, ధర్మభేదము, మార్గభేదము ఏర్పడతాయి. అందుచేత మనం అనుకునే సదాచార దురాచార భేదం పరమాత్మకు వర్తించదు. ఆ పరమేశ్వరుడి పాద పద్మాపరాగాన్ని శిరసా వహించి యోగాభ్యాసంతో కర్మబంధాలన్నీ వదిలించుకున్న మునీశ్వరులే దేనికి బద్దులు కాకుండా అన్నింటికీ అతీతులై స్వేచ్ఛాధృత శరీరులై సంచరిస్తూ ఉంటే ఇక పరమాత్మక ఈ బంధనాలు, నియమనిష్టలును అతడికి
సదాచారం ఏమిటి, దురాచారం ఏమిటి, కార్యాచారం ఏమిటి, అకార్యాచారం ఏమిటి, ఏదీ లేదు. యోగీశ్వరుడైన శ్రీహరి సర్వ జగత్తుకు సాక్షాత్తు ఆత్మ, సర్వభూతములు యందు కొలువై ఉండువాడు, లీలా విగ్రహదారి. ఈ విజ్ఞాననిధి భూతదయతో సజ్జనులకు అభయం ఇవ్వడం కోసము ఇలా అనసూయ అత్రి దంపతులకు మునికుమారుడై అవతరించాడు. కనుక పరమాత్మ ధర్మాన్ని అతిక్రమణం చేస్తున్నాడు అనడం సాహసమైనటువంటి మాట. సర్వభక్షకుడైన అగ్నికి ఏ దోషము అంటనట్లే పరమాత్మకు ఏ దోషము అంటదు. యోగీశ్వరుడైన శ్రీహరి సర్వ జగత్తుకు సాక్షాత్తు ఆత్మ, సర్వభూతములందు ఉంటాడు, లీలా విగ్రహధారి. ఈ విజ్ఞాన నిధి భూతదయతో సజ్జనులకు అభయం ఇవ్వడం కోసము ఇలా అనసూయ అత్రి దంపతులకు మునికుమారుడై అవతరించాడు. కనుక పరమాత్మ ధర్మాతిక్రమణం చేస్తున్నాడు అనడం సాహసం వంటిదే. సర్వభక్షకుడైన అగ్నికి ఏ దోషము అంటనట్లే పరమాత్మకు ఏ దోషము అంటదు. మదవతి మదరతుడై కనిపించాడని మూర్ఖత్వంతో మనము ఆ పనులు చేస్తే ధర్మభ్రష్టులము అవుతాము, నశిస్తాము. శివుడు విషం త్రాగాడు కదా అని మనం త్రాగుతామా? త్రాగి బ్రతుకుతామా? అందుచేత ఈశ్వర అవతారాలు చెప్పినట్లు మనం చెయ్యాలే తప్ప వారు చేసినట్లు మనం చేయకూడదు. అహంకార మమకారాలను పూర్తిగా త్యజించిన వారికి ఇక సదాచారము దురాచారము అంటూ ఉండదు. దాని వలన లాభమే కానీ నష్టమే కానీ ఉండదు. అఖిల భూతాలకు దేవ మానవ తిర్యగ్జాతులకు అందరికీ కుశలప్రదుడైన పరమాత్మను ఆచారహాని ధర్మహాని వలన నష్టం ఏమీ ఉండదు. అన్నింటికీ అతీతులు వారే అవతార పురుషులంటే. కనుక నాయనా దీపక, ఇలాంటి సందేహాలు బుర్రలోనికి రానివ్వకు. తగిన శిక్షణ లేని మూఢులు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు వెయ్యకు. సకల భువనాలకు ఆశ్రయుడైన పరమాత్మ లీలా విగ్రహ శరీరుడై దత్తాత్రేయుడిగా అవతరించి లోకానికి సదాచారం నేర్పడం కోసం తానుగా ఆచార విధుల్ని పాటించాడు. స్నాన సంధ్యలు, దాన ధర్మాలు, భిక్షాటనము, ఉపవాసం, యోగాభ్యాసనం, వనవాసం, గుహనివాసం, అశ్వత్థవృక్ష ఛాయానివాసం, ఆశ్రమవాసం, గ్రామ పర్యటనలు, నగర పర్యటనలు, ధ్యాన పరత్వం, మౌన స్వీకారం, దివ్యాంబరధారణ, దిగంబర స్థితి, నానాలంకారధారణ, నిరలంకారణ స్థితి, రథ గజ తురంగయానం, పాదయాత్రలు అన్నింటినీ ఆచరించాడు. ఈ లోకాన్ని ఒకప్పుడు ప్రశంసించాడు, ఒకప్పుడు కర్మ నిర్మితం కదా అని విమర్శించాడు, నిందించాడు. ఒకప్పుడు దివ్యాంగనారతుడయ్యాడు, మరొకప్పుడు విరక్తుడయ్యాడు. మద్యమాంస ప్రియుడిగా ఒకప్పుడు, శుద్ధ సత్వనిధిగా మరొకప్పుడు, శివలింగార్చనాపరుడిగా హరిసేవా పరాయణుడిగా మరొకప్పుడు, శక్తినిష్ఠుడిగా ఒకప్పుడు, గణపతి ఉపాసకుడిగా మరొకప్పుడు, సౌర సాంప్రదాయిగా హయగ్రీవోపాసకుడిగా, శివలింగ ప్రతిష్టాపనాకర్తగా, కాశీలో పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తూ ఒకప్పుడు, ఇలా లోకానికి విభిన్న దేవతామూర్తుల ఉపాసనా విధానాన్ని స్వయంగా దత్తుడే ఉపదేశించాడు. దత్తాత్రేయుడు ఒకానొకప్పుడు కాశీలో విశ్వేశ్వరుడికి దక్షిణంగా, త్రిపురాంతకలింగానికి పశ్చిమంగా తానొక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దానికి ఎదురుగా కూర్చుని యోగనిష్టతో శివధ్యానం చేశాడు. అది ఇప్పటికీ చాలా పవిత్రమైన చోటు. దీన్నే దత్తాత్రేయ తీర్థము అంటారు. అక్కడ స్నానం చేసినా ధ్యానం చేసిన భక్తుల సంసార రోగ సంబంధ దుఃఖాలన్నీ క్షణంలో తొలగిస్తానని దత్తాత్రేయుడే స్వయంగా ప్రకటించాడు. అక్కడ దత్తప్రతిష్ఠిత లింగం కనుక సకల శ్రేయస్సులు నేటికీ అందిస్తుంది. వేదధర్ముడు దీపకునికి చెబుతూ ఉన్నట్లుగా బ్రహ్మదేవుడు కలికి చెబుతూ ఉన్న దత్తమహిమలను శ్రద్ధగా ఆలికిస్తూ ఉన్నారు కదా అని సూత మహర్షి సౌనకాది మునులకు ఒకసారి హెచ్చరించి అందరూ శ్రద్ధతో వింటున్న సంగతిని గమనించి సంతృప్తి చెందాడు. సూత మహర్షి, నీ రుణం తీర్చుకోలేము. భవరోగాలకు దివ్య ఔషధం లాంటి దత్త మహిమలను చెబుతూ ఉన్నావు. దీపకుడు ఆ పైన
గురువైన వేదధర్ముడిని ఏమి అడిగాడు? మహా తపస్సులకు సైతం ఆదర్శప్రాయుడైన వేదధర్ముడు ఏమి చెప్పాడు? ఇది అంతా మాకు సవిస్తరంగా తెలియచెయ్యి. లీలా మునికుమారుడైన దత్తగాథలు చెబుతున్న వారిని, వింటున్న వారిని శుద్ధిపరుస్తాయి, మహాయోగ ఫలాలు అందిస్తాయి. వర్ణాశ్రమ ధర్మాలను అతిక్రమించిన వారికి సైతం పుణ్యఫలం అందిస్తాయి అంటే ఇక మన వంటి వారికి ఇక అధిక పుణ్యఫలాన్ని అందిస్తాయి. అందుచేత సూత మహర్షి మిగతా వివరాలన్నీ కూడా మాకు వినిపించి పుణ్యం కట్టుకో అని సౌనకాదులు అభ్యర్థించారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించారు. సౌనకాది మునులారా, గురుసేవా పరాయణుడు, ఉత్తమ భక్తుడు అయిన శిష్యుడు దీపకుడు వేదధర్ముల వారికి పాదాభివందనం చేసి ఏమి అడిగాడో దానికి ఆ గురువు ఏమి చెప్పారో కలికి బ్రహ్మ స్వయంగా వివరించాడు. దాన్ని మీకు నేను వివరిస్తాను అంటూ సూత మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించారు. గురుదేవా, చిదానందో మహోదధి అయిన శ్రీమన్నారాయణుడి లీలావతార చరిత్రను ఇంకా సవిస్తరంగా వినాలని నా మనస్సు కుతూహలపడుతోంది. శృతి స్మృతి పురాణాలలో మహర్షుల చేత కీర్తించబడిన ఆ రహస్యాలను శ్రద్ధతో వింటున్న నాకు దయచేసి ఎరుకపరచండి. పువ్వుల నుండి మకరందాన్ని తుమ్మెదలు బొట్టుబొట్టుగా స్వీకరించి పొట్ట నింపుకున్నట్లుగా దత్తమహిమలను సేకరించి నా గుండెల నిండా నింపండి. ఈ దత్తమహిమలను విన్నవాడెవడు గర్భావస క్లేశాన్ని పొందడుగాక పొందడు. దీపకుడి అభ్యర్థనకు మరింత సంబరపడ్డాడు వేదధర్ముడు. బిడ్డా దీపక, సమస్త పురాణ సారాలన్నీ బొట్టుబొట్టుగా స్వీకరించి దత్తకథగా నీకు మొత్తం వినిపిస్తాను, శ్రద్ధగా ఆలకించు. యోగులకు పరమ గురువు, జ్ఞాన విజ్ఞానాల పెన్నిది, విశ్వవంద్య పదాంభోజుడు, జగదీశ్వరుడు, అత్యంత సుందరమైన పురుషరూపం ధరించినవాడు అయిన శ్రీ దత్తాత్రేయుడు ఒకానొక శుభవేళ సహ్యాద్రి పర్వత ప్రాంతంలో పద్మాసనం వేసుకుని ధ్యాన నిమగ్నుడై నిశ్చలంగా నిష్టగా కూర్చుని ఉన్నాడు. ఈ దత్తదేవుణ్ణి దర్శించాలనే కోరిక కలిగి మాహిష్మతీపురం అధిపతి కృతవీర్యుడి కుమారుడు, యోగ విద్యా ప్రవీణుడు, సహస్రబాహులు కలవాడు, మహా తేజస్వి అయిన కార్తవీర్యార్జునుడు ధనుర్ధారి అయి మరొక దేవేంద్రుడిలాగా సహ్యాద్రికి వచ్చాడు. అనేక రకాలైన అమృతమయమైన ఫలవృక్షములతో అద్భుత వాసనలు అందిస్తూ ఉన్న అనేక పుష్పజాతులు విరబూసి నందనవనంలా ఉన్నది ఆ ప్రాంతమంతా. అక్కడే ఒక పర్ణశాల గుమ్మం ముందు శుభప్రదంగా చిగురించి గుబురుగా ఎదిగిన గున్నమావి చెట్టు మొదట పద్మాసనం వేసుకుని చిన్ముద్రాలు ధరించి కన్నులు మూసుకుని నిశ్చలంగా ధ్యానం చేసుకుంటూ ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించి దత్త పాదస్పర్శతో పునీతం అయిన ప్రాంతం కాబట్టి భూమికి నమస్కరించి ఆనందంతో, ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో ఒక్క ఉదుటన సాష్టాంగపడ్డాడు. చాలాసేపు అలాగే ఉండి మాటిమాటికి తల పైకెత్తి చూశాడు. ఆనందంతో మరలా నమస్కరిస్తూ ఉన్నాడు. దత్తస్వామి ధ్యాన నిష్టలోనే ఉన్నాడు. కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులను సంకల్పించి 1000 చేతులతో రకరకాల వాయిద్యాలను మోగిస్తూ ఆడుతూ పాడుతూ దత్తస్వామిని సేవిస్తూ ఉన్నాడు. ప్రొద్దుగూకింది, రాత్రి గడిచింది, తెల్లవారింది. అతడి నృత్య గీత సేవ కొనసాగుతూనే ఉంది. కానీ జగత్పతి మాత్రం ధ్యానం వదలలేదు, కన్నులు తెరుచుకోలేదు. అప్పుడు భక్తరసం ఉట్టిపడుతూ ఉండగా కార్తవీర్యార్జునుడు దత్తస్వామిని అపూర్వంగా ఇలా స్తుతించాడు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. దత్తపురాణం 21వ అంశం సంపూర్ణం.